ఆర్టిస్ట్ కళను నేర్చుకుంటే ఎంతో గౌరవాదరమానాలు ఆనాడు ఉండేవని, సమాజంలో మహోన్నత గౌరవం ఆ రోజుల్లో దక్కేదని, ప్రస్తుతం కాలక్రమేణా ఎందరో మహోన్నత చిత్రకారులు మనకు దూరమవుతున్నారని, చిత్రకళకు ఆదరణ తగ్గిపోయిందని, లేటెస్ట్ డిజిటల్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా ఎన్నో చిత్ర రూపాలను సృష్టిస్తున్నారని అన్నారు. ఈరోజు ప్రపంచ కళా దినోత్సవం ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారని, సృజనాత్మకతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవం నిర్ణయించింది. ఇటలీకి చెందిన చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గౌరవార్థం ఆయన పుట్టినరోజు అయిన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిమి రామకృష్ణ అన్నారు. ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా చిత్ర కళాకారులను ఆదరించే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఎంతో మంది మహోన్నతమైన కళాకారులు ఉన్నారని, వారు జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని, చిత్ర కళాకారులను, ఆర్టిస్ట్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చిత్ర కళాకారులను, ఆర్టిస్టులకు కనుమరు కాకుండా ప్రభుత్వాలు ముందుకొచ్చి జీవనోపాధి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఊపిరి ఉన్నంత వరకు పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు న్యాయం కోసం పోరాడతానని పరిమి రామకృష్ణ అన్నారు. వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా చిత్రకారులకు, చిత్రకళా అభిమానులకు అందరికీ కూడా మా భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన పూర్వీకులను అందరినీ కూడా చిత్రకారులని మననం చేసుకోవాల్సిన ఈరోజు తప్పనిసరిగా అందరూ మననం చేసుకోవాలి. అలాగే చిత్రకళలో ముఖ్యులైనటువంటి దావిన్సీ గారు 1500వ శతాబ్దంలో మొదలుపెట్టి ఒక బొమ్మని 1550లో మొదలుపెట్టి 1553లో పూర్తి చేశాడు మోనాలిసా బొమ్మని. ఆ బొమ్మకి చాలామంది విమర్శకులు సైతం ఆశ్చర్యచకితులు చేసింది. ఆ ముఖ కవళికలు చాలామంది ఎన్ని అర్థాలు ఉన్నాయో కూడా వివరించి చెప్పడం జరిగింది. ఆనాటి ఈ కళాఖండాన్ని చూసి ఆయన దావిన్సీ 1400 శతాబ్దంలో 1472లో జన్మించారు. ఆయన 18 ఏళ్ల పాటు శిష్యర్కం చేసి వరల్డ్ ఆర్ట్ బుక్లో పేరు నమోదు చేసుకోవటం కూడా ఆయన జరిగింది. అటువంటి మహానుభావుల్ని ఈరోజు ఆర్ట్ డే సందర్భంగా మనం స్మరించుకోవటం ఎంతైనా స్ఫూర్తిదాయకం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము భీమవరం పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా సమావేశమై దావిన్సీకి శుభాకాంక్షలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు కూడా ఆర్టిస్టులకి, కళాభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు పరిమి రామకృష్ణ, భీమవరం. ఈరోజు స్ఫురణకి తెచ్చుకోవడం జరిగింది. ముఖ్య కళాకారులందరినీ కూడా ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రంగంలో చాలా ఒడిదుడుకులు భరిస్తూ చిత్రకారులు జీవనం సాగిస్తున్నారు. ఈ ఏప్రిల్ 14 దినం అనగా 1572 ఏప్రిల్ 15న దావిన్సీ జన్మించాడు కాబట్టి ఆ రోజున వరల్డ్ బుక్లో చిత్రకారుడిగా నమోదు చేసుకోవడం దావిన్సీ జరిగింది. కాబట్టి ఈరోజు ఏప్రిల్ 15 మనం వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. చిత్రకళలో ఎన్ని ఇబ్బందులున్నా ఇదివరకు పూర్వం మహారాజుల కాలం నుంచి చిత్రకళకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అలాగే గౌరవం, ఆదరణ అంతా లభించేది. పెరుగుతున్న టెక్నాలజీ వల్ల చిత్రకళలోని చిత్రకారులకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పటికీ టాలెంట్ ఉన్న చిత్రకారులకి బాగానే ఉంది. కానీ ప్రభుత్వ పరంగా చిత్రకారులను ఆదుకుంటే ఇంకా చిత్రకళ రంగంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కడానికి చిత్రకారులకు ఆస్కారం ఉంటుంది. ఒడిదుడుకులు పడుతున్న ఈ చిత్రకళకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కోరుకుంటూ ఈ కళ అంతరించిపోకుండా చేసే బాధ్యత ప్రభుత్వందే. అందుకని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అందరూ కూడా చట్టాల్లో మార్పులు తెచ్చైనా సరే కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుచు